రూపాయలు పెట్టి కొనుక్కోవద్దు. హలో ఎవ్రీవన్, లాస్ట్ టైం నేను DJI మైక్ మినీ అయితే ఆర్డర్ పెట్టాను కదా, అదైతే నాకు అంత సాటిస్ఫైయింగ్ గా లేదు. సాటిస్ఫైయింగ్ గా లేదంటే ఏంది, నువ్వు కొన్న 10,000 రూపాయల మైక్ ₹1,00,000 అంత అవుట్పుట్ రావాలా అని అంటారేమో. అంత అవసరం లేదు మామ. నాకు జస్ట్ నేను ఏమని ఎక్స్పెక్ట్ చేస్తానంటే, నా గొంతులో మాట మీ చెవులో వినపడితే యాజ్ ఇట్ ఈజ్ చాలు. అది ఎలా ఉందంటే, నేను ఎంత పెద్దగా అరిచి చెప్పినా కూడా చాలా లిటిల్ బిట్, అసలు ఎంత చిన్న సౌండ్ వస్తుందో. అందరు క్రియేటర్లు ఏం చేస్తారంటే, వీడియో చేసి ఆబ్వియస్లీ వితౌట్ ఎడిటింగ్ మీకు అప్లోడ్ చేస్తారు. నేనైతే అలా చేయను. వాయిస్ ఓవర్ కూడా ఫిల్టర్ చేసుకుంటూ వస్తాను. అయినా కూడా అది చాలా నాయిస్ క్రియేట్ చేస్తుంది. నాకు టూ మచ్ బ్యాడ్ అనిపించేసి, ఎందుకు మరి అందరికి అలా ఉందో, మరి నాకు వచ్చిన ప్రొడక్ట్ ఎలా ఉందో నాకైతే తెలియదు. ఇప్పుడైతే నేను ఈ హోలీల్యాండ్ మార్క్ M2 అయితే కొన్నాను. ఒక ఆర్డర్ ఐటమ్ పెట్టుకున్నప్పుడు ఎక్కడి నుంచో రావాలి, బెంగళూరు, చెన్నై ఇటువైపు నుంచి అయితే రావాలి కదా, కొంచెం టైం పడుతుంది. సో ఈ మైక్ గురించి నేను ఎక్కువ హైప్ ఇవ్వదలుచుకోలేదు. ఈ వీడియోలో వాయిస్ ఎలా ఉందో మీరే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా నేను లాస్ట్ అంటే లైక్ ఒక 1 వీక్ తర్వాత ఒక చిన్న షార్ట్ పెడతాను. ఎవరైనా అప్కమింగ్ క్రియేటర్లు ఎవరైనా 10,000 స్టార్టింగ్ ఎవరు కూడా 10,000 రూపాయలు పెట్టి కొనుక్కోవద్దు. ఈ మైక్ మినీ అన్బాక్సింగ్ వీడియోలో మీకు చూపించాను, అంటే స్టార్టింగ్ క్రియేటర్ ఎలాంటి మైక్ యూస్ చేస్తే ఎంత బాగుంటుంది అనేది. నేనైతే దీన్ని ఒకేసారి కొనలేదు మామ, నేను చాలా కష్టపడ్డాను. నా 1 ఇయర్ జర్నీలో వితౌట్ కన్సిస్టెన్సీ 1 ఇయర్ జర్నీ. నేను కన్సిస్టెన్సీగా వీడియోలు పెట్టి 1 ఇయర్ పెడితే నేను ఇక్కడ ఉండేవాడిని, ఆబ్వియస్లీ ఇక్కడ ఉండేవాడిని. నేను కన్సిస్టెన్సీ లేదు, కైండ్ ఆఫ్ మై పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను అసలు కంటెంట్ ని చేయట్లేదు. ఇంకా చాలా సీరియస్ గా అయితే తీసుకున్నాను. ఇంకా అప్కమింగ్ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. చలో. రోజు నుంచి అంతమందిని దమ్ చేశారు, నాకే తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. ఇంకా అసలు లేట్ చేయను. ఇంకా ఇక్కడైతే మన పేర్లు అయితే రాసేస్తున్నాయి అనమాట, మన అడ్రస్లు, మన ఎవ్రీథింగ్. ఇది చాలా మినియేచర్గా ఉంటుంది. అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. మేడ్ టు ఇన్స్పైర్ హోలీల్యాండ్. ఇంకో బటన్ సైజు, నిజంగా మన షర్ట్ కాలర్ బటన్ ఎంతైతే ఉంటుందో అంత ఉంటుంది. కంట్రోల్ కూడా ఉంటుంది, ప్లగ్ అండ్ ప్లే. ఇంటర్ఫేస్ చూపిస్తాను. ఫైనల్లీ హోలీల్యాండ్ లార్క్ M2 వైర్లెస్ లావియర్ మైక్రోఫోన్. దీని గురించి ఇంకా ఇచ్చాడు. ఇది ఐఫోన్కి, ఐప్యాడ్ కూడా యూజ్ అవుతుందంట. నాకైతే గోర్లు లేవు, అయినా కూడా మీకోసం జస్ట్ ఇంకా ఆగయా షేర్. నేను లాస్ట్ టైం వీటికి ఇదిగో ఇచ్చారు కదా, లైక్ ఐఫోన్ కూడా ఇలానే ఉంటుంది. జస్ట్ ఇలా పట్టుకొని ఇలా ఫీల్ తీసేది. నేను ఇన్ హ్యాండ్ ఫీల్ నాకు చాలా బాగా నచ్చుతుంది. సో ఇంకా అసలు లేట్ చేయకుండా అయిపోయింది మామ. ఏదో నేను అన్బాక్స్ అయితే చేసాను. ఇంకా ఇలా అయితే ఇచ్చాడు, కింద నుంచి తీసేది. ఇదిగో, వావ్, అదిగో. We are here for you. Yes, I know. ఆఫ్టర్ సేల్స్ కార్డ్ అంట. దీన్ని ఫస్ట్ పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఇవి చూద్దాం. ఇవి చూసిన తర్వాత హోలీల్యాండ్ వీఆర్ ఫర్ యూ ఆఫ్టర్ సేల్స్ కార్డ్, లెట్స్ గెట్ ఇన్ టచ్ అంటారు. ఇంకోటి ఏంటంటే, ఇది క్విక్ గైడ్ ఎలా వాడాలి అని, ఎంత డిస్టెన్స్ పెట్టుకుంటే వస్తుంది. ఇంకోటి ఏంటి, కెమెరాకి ఎలా. యాక్చువల్గా ఇవి కెమెరాకి యూజ్ చేసాయి అనమాట. నేను కెమెరాకి పెట్టదలుచుకోలేదు, అందుకే ఓన్లీ అదొకటే తీసుకున్నాను. అండ్ ఇంకా ఇవి అయితే ఇచ్చారు. వీటికి 6 కార్డులు అయితే ఇస్తారు. ఇవి చాలా బాగుంటాయి. ఇవి కూడా ఎందుకు ఇస్తారో చెప్తాను, ఓకేనా. యాక్చువల్ నాకు హ్యాపీ టీయర్స్ వస్తున్నాయి, ఎందుకంటే నేను చాలామంది క్రియేటర్స్ దగ్గర అయితే చూశాను. మొత్తం నా చేతిలోకి ఎప్పుడు వచ్చిద్దా అని అనుకున్నాను. ఓకే, తీసేయండి. ఇంక ఇది ఎలా ప్యాకేజింగ్ లిస్ట్ అంటే ఇవన్నీ వస్తాయి అనమాట మన దగ్గరికి. 2 టైప్స్ వస్తాయి అనమాట, కెమెరా కానీ ఆర్ ఎల్స్ మన ఫోన్కి RTX అంటారు వాటిని. అవి మన 2 టైప్స్ ఉంటాయి కదా. 2 టైప్స్ అంటే ఏంటంటే, ఓన్లీ Type-C కేబుల్ ఒకటే వస్తుంది. కాంబో తీసుకుంటే ఏంటంటే, లైట్నింగ్ కేబుల్, Type-C అండ్ కెమెరాకి పెట్టుకునేది వస్తుంది. నాకు కెమెరాకి ఏం అవసరం లేదు కాబట్టి నేను RTS ఒకటే తీసుకున్నాను. ఇదొకటి నాకే అర్థం కావట్లేదు నేను ఏం చేస్తున్నాను. యూనో, ఇదిగోండి, ఇది హోలీల్యాండ్ మార్క్ M2. ఇది ఎలా, ఓకేనా, చాలా ప్రీమియం ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఉంది మామ. నాకైతే అస్సలు ఇలా అయితే తీయాలి, ఇలా అయితే ఓపెన్ చేయాలి. ఐ స్ట్రగుల్డ్ అలాట్. దీన్ని కొనడానికి. హోలీల్యాండ్ మేడ్ ఇన్ థాయిలాండ్. ఇవన్నీ ఏవి మన ఇండియన్ ప్రొడక్ట్స్ అయితే కాదు మామ, ఎందుకంటే అడ్వాన్స్ వాళ్ళే ఉంటారు కాబట్టి. గ్రీన్ ఆరో, ఇప్పుడు నేను ఏదైతే ప్రజెంట్ మాట్లాడుతున్నానో ఆ వాయిస్, ఇది హోలీల్యాండ్, ఓకేనా. దీనికి డిస్ప్లే మీద ఇచ్చాడు, దీనికి ఇక్కడ ఇచ్చాడు, ఓకేనా. ఆల్ రైట్, ఇది ఓపెన్ చేసేసి దీనిలో ఏమేమి కంటెంట్స్ ఇచ్చాడో చూపిస్తాను మామ. సరే, ఓకే. ఫస్ట్ దీనికన్నా ముందు ఇంకా బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో నేను మీకు చెప్తాను. ఇందులో కంటెంట్స్ ఉంటాయి మామ. బాక్స్ కూడా చాలా సూపర్ ఉంది. ఎలా పడితే అలా చేయడానికి అయితే లేదు.
ఓకేనా. ఇదే బ్యాగ్ నాకు డీజే బ్యాగే నచ్చింది. గిప్పు మొత్తం చక్కగా. ఇదైతే ఏం లేదు ఇలా లాక్కునేది, ఏమో పడిపోతాయో కూడా తెలీదు. ఇప్పుడు ఇందులో ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఐటమ్స్ ఏమో నేను మీకు చూపిస్తాను. 2 అయితే ఉన్నాయి. ఇవైతే విండ్ కఫ్స్, మీకు తెలిసే ఉంటుంది. చూద్దాం ఎన్ని ఇచ్చాడో. నాకైతే ఇక్కడ 2 ఇచ్చాడని చూపిస్తున్నాడు. నాది డీజే. ఓహ్ ఇది హెవీగా ఉంది మామా. అబ్బో అసలు ఇది చాలా హెవీగా ఉంది. అది రబ్బర్ ఎలాస్టిక్ ఒకటి పెట్టి కట్టేసినట్టున్నాడు. విండ్ షీల్డ్ 2 ఇచ్చాడు. డీజేకి అయితే 4 ఇచ్చాడు. నేను డీజేకి ఇచ్చి నా దగ్గర 2 అయితే ఉన్నాయి. నేనైతే 2 రిటర్న్ పెట్టలేదు. 2 రిటర్న్ పెట్టాను, ఎక్కువ రిటర్న్ పెట్టలేదు. ఓకేనా. అండ్ ఇదేంటంటే మీకు తెలిసిందే కేబుల్ టైప్ A to టైప్ C కేబుల్. అండ్ రదర్ దెన్ ఇదేందయ్యా అంటే మెడలో వేసుకునేది. ఓకేనా, మెడలో వేసుకుంటారు, వీటిని మెడలో వేసుకుంటారు క్రియేటర్లు. మనం ఇప్పుడు మాట్లాడేటప్పుడు మెడలో వేసుకుంటారు అనమాట. ఇవి 2, ఇదొకటి టోటల్ 4 అని ఇచ్చాడు కదా. వాటిలో టోటల్ 4 అంటే నెక్లెస్ ఇవి 2. ఓకేనా, ఇవి ఇందులో పెట్టేస్తాను తర్వాత. అంటే లైక్ ఇది ఉపయోగపడేటప్పుడు నేను మాట్లాడతాను. ఇవైతే వచ్చినాయి కాంపోనెంట్స్. ఇంకా ఇవే. ఇంకా డీజేకి అయితే చాలా వచ్చాయి, వీటికైతే ఇవి 4 వచ్చాయి. ఇంక వీటన్నిటిని లోపల పెట్టేద్దాము. ఇదే ఆగయా షేర్ ఐటమ్. ఇన్ హ్యాండ్ ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది. చాలా 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 మినియేచర్గా ఉంది. ఇందులో ఏమి ఇచ్చాడయ్యా అంటే 2 మైక్స్ ఇచ్చాడు మామ. చూడండి ఎంత చిన్నగా ఉందో అసలు, చాలా చిన్నది. పెట్ట కొంచెం కోతగానం అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది. ఓ హోలీ ల్యాండ్. అసలు ఇవి కూడా పెట్టుకున్నామని కూడా ఎవరు తెలియదు, చూసారు కదా. ఇలా పెట్టుకుంటారు అంతే, ఇంకా తెలియదు ఎవరికి. ఇది తెలిసిందే కదా, దీనిలో నుంచి వాయిస్ వస్తుంది. ఆ విండ్ షీల్డ్ ఒకటి ఇచ్చారు. ఇదైతే నాయిస్ క్యాన్సిలేషన్. ఇవే. ఇంకా నాకు వీటి గురించి ఎక్కువ తెలీదు, నేను కూడా చూస్తాను ఒకసారి. అసలు ఇది మైక్లానే లేదు, అసలు బరువే లేదబ్బా. స్టాండ్ చాలా చాలా ప్రీమియంగా ఉంది అండి. అసలు పట్టుకోవడానికి కూడా ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. ఇంక ఇదేంటంటే ప్లగ్ అండ్ ప్లే. ఒకసారి థ్రెడ్ కనెక్ట్ అయిందో లేదో అని చూసుకోవడానికి అంతే. మేడ్ ఇన్ థాయిలాండ్ అంతే. ఓకేనా. ఇది ఎక్కడ 2 లైట్స్ వెలుగుతాయి అనుకుంటా. ఇది ఒకసారి ఇది ఒకసారి TXR1 అయితే TXR1 అనుకుంటా. ఓకేనా. ఇది ఒకసారి నేను దీని గురించి దీంతో మాట్లాడైతే చూపిస్తాను మామ. అయితే దీని గురించి డీజే మైక్ మినీకి చెప్పినంత అయితే చెప్పలేను, ఎందుకంటే డీజే మైక్ మినీ కూడా నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని బిస్కెట్ అయిపోయాను. థింగ్ ఏంటంటే మొత్తం బాగానే ఉంటుంది. ఒకవేళ ఏమన్నా చిన్న థింగ్ అంటే ఏమన్నా నాకు నచ్చకపోతే దీనికి రిటర్న్ పెట్టాలంటే ఆ డెలివరీ బాయ్ వచ్చేసరికి 2 రోజులు, అతను తీసుకెళ్ళి నాకు డబ్బులు వేయడానికి 3 రోజులు, నేను ఆర్డర్ పెట్టుకోవడానికి 1 రోజు, ఆ ఆర్డర్ మళ్ళీ నాకు రావడానికి 1 వారం రోజులు, ఇలా ఒక 15 రోజులు మొత్తం పోతుంది అనమాట. అందుకే నేను అసలు నా మైండ్ అంతా చాలా అప్సెట్ అయిపోయాను నేను. అందుకే అసలు వద్దురా బాబు, ఏదన్నా ఇంక ఇదే దీంతో పెట్టుకుందామని. యాక్చువల్ తీసుకునేటప్పుడే నేను ఫస్ట్ నుంచి నాకు అది ఉంది డీజే అని. ఇంకా అది ఒకసారి కొలాప్స్ అయిపోయింది. దాని మీద నా హోప్స్ మొత్తం ఇంక ఇది కొనుక్కున్నాను. చాలా మినియేచర్గా ఉంటుంది. మీరు చూస్తే అది ఎంత చిన్నగా ఉందంటే చాలా బుడ్డదిలా ఉంది. చూడండి, ఇలాంటివి 2 వచ్చాయి. దీనికి ఇది ఒక క్లిప్ వస్తుంది. ఈ క్లిప్ నేను ఇక్కడ పెట్టుకుంటాను అంతే. ఇది ఉంది కదా, ఇది లోపల సైడ్ ఇలా పెట్టుకుంటాను. ఫైన్ అంతే. ఇంక ఇలా పెట్టుకుంటే నేను నీతో మీకు చక్కగా మాట్లాడొచ్చు కదా. సో ఇది ఫైనల్గా ఈస్ట్ ఆఫ్ ద క్రియేటర్స్ అయితే ఈ హోలీ ల్యాండ్ మార్క్ M2నే వాడుతున్నారు. అంటే ఒక 100% క్రియేటర్స్లో 80-90% ఆఫ్ పీపుల్ హోలీ ల్యాండ్ మార్క్ M2 వాడుతున్నారు. డీజే మైక్ మినీ చాలా తక్కువ మంది వాడుతున్నారు. నువ్వెందుకు ఇన్స్పైర్ అయ్యావా అంటే నా ఫస్ట్ నుంచి అది ఒక మోజ్ అనమాట. సో అందుకే డీజే మైక్ మినీ తీసుకున్నాను. తర్వాత నాకే బుద్ధి వచ్చేసి హోలీ ల్యాండ్ మార్క్ M2 తీసుకున్నాను. నేను ఇది కొనమని కూడా మిమ్మల్ని సజెస్ట్ చేయను. ఒక 1 వీక్ టైం ఇవ్వండి, నేను దీన్ని గుల్ల కొట్టేసి మీకు అప్పుడు చెప్తాను ఎందుకు కొనాలి కొనకూడదు అనేది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను. ఐ హోప్ మీరు దాన్ని కన్ఫామ్ గా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా ఇది ఉన్నా, లేదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.